జేసీ ప్రభాకర్ రెడ్డి సారు తాడిపత్ల ఈ పేరు చెప్తే హడల్. రాజకీయాల నిత్యం కాంట్రవర్సీలతోటి వార్తలుండు ఈ సార్ స్పెషాలిటీ. తేడా వస్తే సొంత పార్టీలను కూడా ఇడ్సబెట్టాడు. అందరు దుమ్ము దులుపుతాడు. నియత్ తప్పినోడు పార్టీలకు వస్తే అంటే కూడా లేవట్టి ఇంటి బయట ఎత్తేస్తాడు. గసొంటి మనిషి ఎంత కూల్గా ఇసుక దందా చేస్తున్న అనుచరులకు సురుకులు పెడుతుండో చూడురి. జేసీ సార్ అంటే జేసీ సారే పోరి. సార్ నడిచొస్తే మాస్, సార్ మాట్లాడితే మాస్ అని పాట కూడా వేసుకోవచ్చు. తాడిపత్రలు ఇసుక దందా చేస్తున్న ఆయన అనుసరులకు సార్ ఎట్లా హై వోల్టేజ్ వార్నింగ్ ఇచ్చిండో చూడరి. నేను ఈ రోజు మళ్ళీ ఇసుక గురించి చెప్తున్నా. మొత్తం తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో ఒక 25 మంది ఇసుక దొలుకుండేది. వాళ్ళందరూ నాకు ఆప్తులు. 5 ఏళ్ళు నాతో పాటు కష్టపడిన వాళ్ళు. నేను మళ్ళీ మళ్ళీ కోరుకుంటాను, మానుకోండి. మీకు ఒకరికేనా డబ్బులు అంటే 2,50,000 మంది ఉంటే ఓటర్లే 25 మందికి ఇదే. దూరం చేసుకోవద్దండి దయచేసి 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 దయచేసి. మీరంతా నా కోసం 5 ఏళ్ళు కష్టపడ్డారు, దూరం కావద్దండి. మీకు తెలుసో తెలియదో పొప్పూరుకు పోండి. ఆదివారం ఏసీబీ వాళ్ళు వచ్చి అంతా ఎంక్వైరీ చేసుకొని పోయినారు. ఇంకోటి చెప్తున్నా, టిప్పర్ ఓనర్లు మీ బండ్లు బయటికి రావు. ఎక్కడన్నా పోయి తోలుకోండి, నా కాన్స్టిట్యూషన్ తోలొద్దండి దయచేసి దయచేసి చెప్తున్నా. బాగలేదు మీరే డబ్బులు చేసుకోవాలనా? నేను ఎంత పోగొట్టుకున్నా అదే నేను చేసుకోమంటారా? నేను వచ్చిన తర్వాత చెప్తున్నా, మీరెందుకు తోలుకోవాలా, మీరెందుకు కావాలా? సరే మున్సిపాలిటీ ద్వారా తోలిస్తానండి, అంతా నాకు కావాల్సిన వాళ్ళే. మీకు అమ్మేది కూడా తెలియదు, మీకు ఎట్లా అమ్మాలో కూడా తెలియదు. నాకు తెలుసు మీరంతా ఎవరిని ఉపయోగించుకుంటారో. పోయిన గవర్నమెంట్ లో వాళ్ళకి తెలుసు ఎట్లా అమ్మాలనో. అది మీరు చేసే వాళ్ళ సహాయం లేకపోతే మీరు ఒక ట్రిప్పర్ అమ్ముకోలేరు, ఒక ట్రాక్టర్ అమ్ముకోలేరు. నాకు తెలుసు ఎవరే దొరుకుతున్నారో. మీరు ప్రాణాలు ఇచ్చినారు నాకు, నేను వేరే విధంగా మీకు చేయగలను. మానుకోండి. మా ఊళ్ళో 20 మంది దాకా ఇసుక దందా చేస్తున్నారు. వాళ్ళంతా వాళ్ళే బంద్ చేస్తే మంచిది. ఏం మీరే సంపాదించుకోవాలనా? నేను సంపాదించుకోవద్దా? నా నియోజకవర్గంలో ఇసుక దందా చేయకుర్రి. నా కోసం 5 సంవత్సరాలు పని చేసిర్రు. మీకు కావాలంటే ఏరే తీర్ల సాయం చేస్తా గానీ ఇసుక దందా అయితే ఆపుర్రి. ఆపకుంటే నాకు దూరం కాకుర్రి. చెప్పినాక కూడా కథ వేరే ఉంటది అని ఇట్లా బతిమిలాటతోని కూడిన వార్నింగులు ఇచ్చిండు. మరి ముందే 5 ఏళ్ళు ప్రతిపక్షాల నుండి చాలా పోగొట్టుకున్నట్టున్నాడు. మరి 5 ఏళ్ళు పవర్లు ఉన్నప్పుడన్నా 4 రాళ్ళు వెనుక వేసుకొని అనుసరులే అన్ని దంచకపోతే సారేం కావాలి చెప్పురి పాపం. అబ్బా, నిన్న ఫోన్లో స్టేటస్ ఓపెన్ చేస్తే చాలు, జయ జనార్దన కృష్ణ రాధికాపతే ముకుంద ముకుంద కృష్ణ అనుకుంటా పాటలు, వీడియోలు, ఫోటోలు గిర్ర గిర్ర గిరకలు కొట్టినాయి. చిన్న చిన్న పిల్లలకు మంచిగా చిన్ని కృష్ణ అవతారం వేసి చిన్నగా మురవలేరంతా. అది పతితాప అయ్యే కథనే అంటారా? కానీ గీ అమ్మ మనసు జర గొప్పగా ఆలోచన చేసింది. అందరి లెక్కనే తన కొడుకును ముస్తాబ్ చేసి వారేవా అనిపించింది ఇట్లా. అగో అంతగానం ఏందనలా అంటారా? కృష్ణాష్టమి వస్తే చాలు అమ్మలకు పండుగనే పండుగ. అలా పిల్లగాండ్లను చిన్ని కృష్ణ లెక్క ముద్దుగా ముస్తాబ్ చేసి ఫోటోలు వీడియోలు తీసుకుంటా చిన్నగా మురవరు. కానీ ఈ అమ్మ మనసు చాలా గొప్పగా ఉంది చూడురి. అసలు ఆ లెవెలు, ఆమె చేసిన పనిందో చూస్తే నోరు తెరవాల్సిందే పక్కా. చూసిర్రా, హిందూ ముస్లిం అని తేడా లేకుండా అలా కొడుకును ముద్దుగా చిన్ని కృష్ణుని లెక్క తయారు చేసి దొలకబోతుంది. ఇది ఆడనే దూరంకెళ్లి చూస్తున్న ఒకళ్ళు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టుడే లేటు. వారేవ్వా, ఇది కదా అందరు ఆలోచన చేయవలసింది. ఇవాళ రేపు కులం మతం అని కొట్టుకజాస్తున్న దునియాల వీళ్ళు మతాల పట్టింపు లేకుండా మనుషులు ఏం పెట్టుకోకుండా ఒక ముస్లిం అయ్యుండి కూడా అలా కొడుకుకు అందరి లెక్కనే పండుగ నాడు ముస్తాబ్ చేసి మురిసింది. ఇది కదా మనం మన పిల్లలకు నేర్పియాల్సిన తీరు అనుకుంటా కామెంట్లు చేసుకుంటా మెచ్చుకుంటారంతా.